सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री विनायक महाराज की जय। गुरुदेव दत्तं। सद्गुरु श्री साईनाथ యొక్క సాన్నిధ్యంలో ఆచార్య ప్రధ్వజ మాస్టర్ యొక్క పర్యవేక్షణలో ఈరోజు సాయినగర్లో శ్రీ మిలారప్ప గారి చరిత్ర గురించి మనం వివరించుకుంటున్నాం. మిలారప్ప గారి చరిత్ర ఒక అద్భుతమైన సుగుణాలతో కూడిన దివ్య సందేశమని మనం భావించాలి. అందుకే చరిత్ర అంటే ఇతర అంటే సుగుణములు, చర అంటే అందులో ప్రవేశించడమా, దాంతోపాటు నడవడమా, దాంతోపాటు చదివించడమా. అంటే ఇవన్నీ ఇద్దరు ఈ మహాత్ముల యొక్క దివ్య విధానాన్ని తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఏమిటంటే అవన్నీ కూడా ఒక మధురాతి మధుర జ్ఞాపకాలు, లేకపోతే అనుభూతులు. వారికి అనుభూతులు, మనకి జ్ఞాపకాలు. వారి చదివితే ఆ అనుభూతి, వారు పొందిన అనుభూతిని మనం జ్ఞాపకాలుగా మార్చుకుంటే జీవితంలో ఎదురైన ప్రతి ఒక్క విషయానికి, సందేహాలకి, సంశయాలకి సమాధానం మనకు దొరుకుతుంది. జ్ఞాపకాలుగా ఉండాలంటే నిరంతరము మననం చేసుకుంటూ ఉండాలి. అంటే మన లౌకిక కార్యక్రమాలు ఉంటూ ఎలా మననం చేసుకుంటాము అని కూడా మన ప్రశ్న ఉంటుంది. మననం చేసుకోవాలంటే ఎప్పుడు మనం ప్రతి క్షణమా, మనకు వీలున్నప్పుడు, అవకాశం ఉన్నప్పుడు, ఖాళీ ఉన్నప్పుడు. ఎందుకంటే మన దైనందిక కార్యక్రమాలు ఎటువంటి లోటు రాకూడదు. మన ఖాళీ సమయంలో అలా గుర్తు చేసుకొని మననం చేసుకుంటే అదే జ్ఞాపకాలుగా మారుతుంది. మననము నిధి అన్నాడు. మననం చేసుకుంటే అది నిధిగా, అంటే ఒక విషయంగానో, ఒక వస్తువుగానో, లేదా ఒక జ్ఞాపకంగానో అనుకుంటే దాని మీద ధ్యాస ఉంచడం. అప్పుడే మన జీవితంలో మాధుర్యాన్ని పొందగలం. జీవితంలో మాధుర్యాన్ని పొందగలం. ఇక్కడ జీవిత మాధుర్యము ఎలా పొందగలము అంటే మనం అనుభవించిన అది బహుకాలానికి వచ్చిన మిత్రుల యొక్క సంగమం కావచ్చు, అంటే చాలా కాలాల నుంచి వచ్చిన స్నేహితులు మనకు కలవడం కావచ్చు, ఎప్పుడో కలిసి ఉంటాం అనుకోండి, చాలా కలిసి ఉంటాం అనుకోండి, అది మధురమైన జ్ఞాపకార్థంగా మనకి మిగులుతుంది. ఆ జ్ఞాపకార్థం మాధుర్యంగా ఉంటుంది. అలాగే పుట్టినరోజు కావచ్చు, పెళ్లి రోజు కావచ్చు, అవి ఏ విధంగా జ్ఞాపకంగా ఉంటుందో సత్సంగం కూడా జీవన మాధుర్యాన్ని మనకు అందిస్తుంది. ఈ సత్సంగంలోకి మనం ఎప్పుడు ప్రవేశించాం, ఏ సందర్భంలో ప్రవేశించాం, ఎప్పటి నుంచి ప్రవేశించాం అనేది కానీ ఒక్కసారి మనసులో తడుక్కండి అనుకోండి, అద్భుతమైన ఆనందాన్ని, మాధుర్యాన్ని మనం అనుభవించగలమా, అనుభవించలేమా. అంటే చెప్పింది వినడం అని కాదు, ఈ ఒక్క వాక్యంలో వాస్తవం ఉందా లేదని మనం పరిశీలించుకోవాలి. అట్లాగే మహాత్ముల యొక్క జీవితము, మహాత్ముల యొక్క సందేశము, మహాత్ములు కలిగిన సందేశాలు, ఆదేశాలు, ఇవన్నీ కూడా మనం మాధుర్యంగా మర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు మననం చేసుకుంటున్నప్పుడు. మనం ఒక గొప్ప తీర్థక్షేత్రాలకు వెళ్ళాం, బద్రీనాథ్ అనుకుందాం, అమర్నాథ్ అనుకుందాం. అది వయసు ఉన్నప్పుడే పోతారనుకుంటాం, శక్తి ఉన్నప్పుడే పోదాం. తర్వాత శక్తి ఉడికిన తర్వాత ఒక్కసారి అలా జ్ఞాపకం చేసుకుంటే ఆ మధుర అనుభూతిని మనం ఆస్వాదించగలం, ఆస్వాదించగలం. అలాగే మహాత్ముల యొక్క జీవిత చరిత్ర విధానాన్ని కూడా మనం ఎప్పుడు ఇందులో ప్రవేశించాము అని ఖాళీ సమయం అంటామా, లేదా చదవడానికి అవకాశం లేనప్పుడు అనుకుంటామా, అప్పుడు ఆ భావాన్ని ఉదయాస్పరించుకుంటే అది గొప్ప మాధుర్యంగా ఉంటుంది. అందుకని ఇక ఆ మాధుర్యాలన్నీ, భావాన్ని ఈ మహాత్మా గారు కావచ్చు, మిలారప్ప గారు కావచ్చు పదే 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 అనుభూతి చెందుతూనే ఉన్నారు. అందుకని వారికి వచ్చే సందేశాలు, అంటే మనం కలలు అంటాం, వాళ్ళు సందేశాలు అంటారు.
మన కళలు అంటాం, వాడికి సందేశంగా తీసుకుంటారు. తేడా కనబడతారు ఇక్కడ. అంటే అది కళలో కావచ్చు, ఇరలో కావచ్చు, ప్రతి సంఘటన సందేశమే తీసుకోగలిగితే. ఇప్పుడు మిలారప్ప సాధకులందరూ అలాగే తీసుకుంటారు. మిలారప్ప గారు అనే కాదు, సాధకుడు అనేవాడు తను చూసే ప్రతి వస్తువులో కానీ, వ్యక్తిలో కానీ, పరిస్థితిలో కానీ దివ్యమైన సందేశాన్ని గ్రహించగలడు. సాధకుడు కానివాడు మామూలుగా లౌకికంగా చూడగలడు. అందులో మధ్యస్థుడు అందులో మాధుర్యాన్ని దర్శించగలరు. చూడడము, దర్శించడము, సందేశాత్మకంగా తీసుకోవడం. మిలారప్ప చరిత్ర అంతా కూడా ప్రతి ఒక్క సంఘటన, ప్రతి ఒక్క అనుభూతి కూడా అందులో ఒక దివ్యమైన సందేశం ఎమడబడి ఉంటుంది అని గుర్తించగలగాలి. దాన్ని తర్ఫీదిస్తున్నాడు. అంటే నువ్వు చూసే ప్రతి వస్తువులో కూడా అందులో దివ్యమైన భగవత్ ఆదేశం ఉంటుంది చూడగలిగితే. ఇప్పుడు ఆ దీపం పెట్టారు మీరు, ఆ దీపం లోపల వెలుగుతుంది. చుట్టే ఉన్నాయి, రంధ్రాలు ఉన్నాయి. దీపం వెలుగు ఒక్కటే, ఆ రంధ్రాల ద్వారా అంతటా ప్రసరిస్తుంది. ఏమర్థమవుతుంది? ఏముంది అందులో భావం అంటే లోపల ఉన్న జీవుడు శక్తి ఒకటే. ఆ శక్తే కంటి ద్వారా ప్రసరిస్తుంది, చెవి ద్వారా ప్రసరిస్తుంది, ముక్కు ద్వారా ప్రసరిస్తుంది, నోటు ద్వారా ప్రసరిస్తుంది, మన గొంతు ద్వారా, స్వరపేటిక ద్వారా ప్రసరిస్తుంది, లోపల జీర్ణశక్తి ప్రసరిస్తుంది. అంటే ఉన్నది ఒకే జ్యోతి ఆ దీపంలో, కానీ చుట్టూ రంధ్రాల ద్వారా ప్రకటమవుతుంది. ఒక్కొక్క కాంతి, చెవి ద్వారా ఒక కాంతి, కంటి ద్వారా ఒక కాంతి, నోటి ద్వారా ఒక కాంతి, చర్మం ద్వారా ఒక కాంతి. అంటే ఆ దీపాన్ని చూసుకుంటూ, ఈ భావాన్ని ఉంచుకుంటున్నాను అనుకోండి, ఆ మాధుర్యాన్ని కొన్ని గంటలు అనుభవించే సందర్భాలు కూడా కొంతమంది సాధకులకు ఉండొచ్చు. ఇంకా ప్రత్యేకంగా సాధన చేయక ఎక్కడికో వెళ్ళాలి, ఏదో జపమాల తిప్పాలి అనేమి లేదు. ఇంట్లో కాపలా పెట్టారు, ఆ దీపం చూస్తూ ఉన్నాడు, అయ్యో గుడికి వెళ్ళలేకపోయామే, తీర్థయాత్రకు వెళ్ళలేకపోయామే అనే భావం వాడికి ఉండదు. అప్పుడు అది ఒక దివ్య సందేశంగా, ఆదేశంగా, అదొక సాధనగా ఆ దీపాన్ని చూస్తూ వాడు గంటలు గంటలు గడపచ్చు. తలుపు తట్టిన శబ్దం వాడికి వినిపించకపోవచ్చు. అంటే నిరంతరం ఆ జ్యోతిని చూస్తూ ఆ జ్యోతి వెలుగులో ఇన్ని రూపాల్లో అవి ప్రకటమవుతుంది. అదేవిధంగానే నాలో ప్రకటమవుతుంది, అదేవిధంగానే ప్రతి వ్యక్తిలో ప్రకటమవుతుంది, అదేవిధంగానే ఈ సృష్టి అంతా ప్రకటమవుతుంది. ఎక్కడికి వెళ్ళాడు? ఇక్కడే ఉన్నాడు మనిషి, కానీ భావాలు మాత్రం అంత విశాల ఆకాశంలో అయిపోయాడు. ఇక్కడ మిలారప్ప వాళ్ళ గురువు గారు సందేశాల ప్రభావం ఏంటి? ఇప్పుడు మిలారప్ప గారు ఒక స్వప్నం వచ్చింది. అదే డోగ్జన్ యోగాన్ని తెలుసుకోవాలని అది గురువుగారు మార్పాలకు వచ్చారు. ఆయనకి తెలియలేదు. ఆయన పుస్తకాలు వెతికాడు, అక్కడ దొరకలేదు. తిరిగి నరోపా గారిని దర్శించడానికి వెళ్ళాడు హిందూ దేశానికి. వెళ్ళగానే ఇది నీకు వచ్చిందా, ఇంకెవరికి వచ్చిందన్నాడు. లేదండి మా దగ్గర ఒక తోపగా అప్పుడు ఉన్నాడు, వాడికి వచ్చిందన్నాడు. అప్పుడు నరోపా గారు ఒక మాట అంటారు, ఆహా అజ్ఞానం చీకట్లో వెలుగు ప్రశ్నిస్తుంది కదా అని. ఎంత ఆనందపడతాడు. ఆనందపడిన తర్వాత దానిని, ఆ యోగాన్ని అతనికి ఉపదేశిస్తాడు. ఎవరికి? మిలారప్ప గారి గురువు గారికి. అయిన తర్వాత వెంటనే మార్పాగా నమస్కారం పెడతాడు. అంటే ఆయన నమస్కారం పెట్టే రీతిలోని సందేశం చెప్తున్నాడు మిలారప్ప గారు. మనం మాట్లాడే తీరులో ఒక భావం ఉంటుంది, చూసే తీరులో ఒక భావం ఉంటుంది. అది గమనించేవాడికి అర్థమవుతుంది. కూర్చున్నారు మీరు, అలా కూర్చున్నారు, మోకాళ్ళ మీద కూర్చున్నారు, వింటూ ఉన్నారు, వింటున్నట్టుగా ఉన్నారు. ఆ మనసులో ఎలా ఉంది?
ఇంకా ఇప్పటికీ అప్పులు పాలైపోయినాము, ఎప్పుడు కడతాము, ఎప్పుడు వస్తాం, లోన్ ఎప్పుడు హ్యాంక్ అవుతుందా ఏమవుతుందా అనే భావంతో కూర్చుని ఉంటాడు. అంటే ఆమెను కాదు, జనరల్గా చెప్తాను. ఇప్పుడు ఆమె ముందు వేసాన్ని పక్కన పెట్టండి, నేను నింద వేయడం లేదు, నింద వేస్తా అనుకుంటారేమో. అంటే ఆ కూర్చునే భంగిని బట్టి ఒక సందేశం తీసుకుంటారు. ఇంకొకరు ఇలా శ్రద్ధగా కూర్చుంటారు అనుకోండి, కూర్చోడానికి బాహ్యంగా శ్రద్ధగా కూర్చొని ఉన్నాడు. చెప్పేదాంట్లో ఇది నిజమా అబద్ధమా, ఎంతవరకు వాస్తవం ఉంటుంది అని చెప్తున్నాడే అన్నప్పుడు వాడిని చూసి అనుమానం పెట్టుకోవద్దు అంటాడు వీడు. ఎవరు చెప్పేవాడు అంటే వాడు కూర్చుని భంగిని బట్టి చెప్పడం అనమాట. అట్లాగా ఇది నమస్కారం పెట్టాడు. నమస్కారం పెడితే ఈయన్నాడు నరోప గారు, నువ్వు నమస్కారం పెట్టి చూస్తుంటే నువ్వు నమస్కారం బట్టి నీ వంశం అంతరించిపోతుంది. ఎవరి వంశం? మార్పా గారి వంశం. అందరికీ తెలియదండి, ఆశ్రమాన్ని మహత్వ సాధువుగా వాళ్ళకి అర్థమవుతుంది. అందుకే ఎవరి సంస్కారం నుంచి వాళ్ళు బోధిస్తారు మహాత్మంతా కూడా. నువ్వు పెట్టి నమస్కారం బట్టి నీ వంశం అంతరిస్తుంది అంటాడు. మరి నమస్కారం ఎలా పెట్టాడు? ఇలా పెట్టాడా, ఇలా పెట్టాడా, ఇలా పెట్టాడా, ఇలా పెట్టాడా అంటే ఏంటి? ఆ విధానాన్ని బట్టి నీ వంశం అంతరిస్తుంది. అంటే అది ఒకటే ఒక కొడుకు, అది అనుసరిస్తుంది. అయినప్పటికీ నీ కీర్తి సాంప్రదాయం నా ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఎవరి ద్వారా? నరోపగా చెప్తున్నాడు, నా ద్వారా వ్యాప్తి చెందుతుంది. నిజంగా ఆయన కొడుకు నిజంగా చనిపోయాడు. తర్వాత కాలంతో చనిపోయాడు. చనిపోయిన తర్వాత మొదటి వర్ధంతి వచ్చింది. అప్పుడు అందరూ ఆయన చుట్టూ చేరారు. ఎవరు? మార్పాగా శిష్యులంతా కూడా ఆయన చుట్టూ చేరారు. అప్పుడు అందరూ కలిసి మీరు చాలా వృద్ధులైపోయినారు, అంటే ముసలివాళ్ళు అయిపోయినారు, మీ తరం అంతరించిపోతుంది. అయినప్పుడు మీ సాంప్రదాయం కొనసాగించగల ఏకైక పుత్రుడు కూడా చనిపోయాడు. కనుక మీ నుండి విద్యను పొందడానికి మేము ఏ మహత్వం ఉన్నాము దాని ప్రకారంగా మీ యోగ చరిత్ర నిర్ణయించి మీ దగ్గర ఉన్న విద్యల నుండి మాకు ప్రసాదించాలని వేడుకున్నారు. మా యోగ్యతను బట్టి అది నీకు తెలుసు. అంతేగాని ఒకరికి అన్ని సాంప్రదాయం ఒకే సాంప్రదాయం సరిపోదు. కాబట్టి అది మీకు తెలుసు కాబట్టి మీరే నిర్ణయించండి అని చెప్పారు. ఇది సద్గురికి తెలుస్తుంది ఎవడెవడు అనాకని. గత వార సత్వంలో ఒకటి వివరించుకున్నాం. బుద్ధుడి యొక్క శిష్యుడు ఆనందుడు. ఆనందుడు బుద్ధుడు ఒక మాట అంటాడు, నేను ఒక పని చేయాలనుకుంటున్నా, నాకు సహకరించే వాళ్ళు మీరెవరు ఉన్నారని అడిగాడు. మనం ఉంటాం కదా, మనల్ని అంటాడు ఉత్సాహంతో అందరూ చేతులు పైకి ఎత్తేసాం. మనమందరం ఉన్నాం లేదు. ఆనందుడు మొత్తం చేతులు గమ్మున కూర్చోన్నాడు. ఏమానందా, నేను చేసే పనుల్లో నువ్వు నాకు సహాయం చేయవా అని అడిగాడు. మీ సంకల్పం అదే అయితే నేను చేస్తాను. అట్టే ఎందుకు చెయ్యట్లేదు? గురువుగారు మీకు సర్వము తెలుసు, ఎవడు ఏది చేయగలడో నిర్ణయించే సామర్థ్యం మీకు. ఏదో ఆర్భాటంగా చీపైకి ఎత్తేస్తే ఆవేశంలా చేస్తానని చెప్పేసి సామర్థ్యం నాకు లే, నాకే చెప్తా, నాకు సామర్థ్యం లే, నేను చేయిపైకి ఎత్తే మీరు కామ్గా ఉండరు. ఎంత పెద్ద పుడిని మారికి చేసేది నేను చేస్తాను, తెచ్చిపైకి ఎత్తిన ఆయన చెప్పేటప్పటికీ మీరు జారిపోతుంది. వచ్చి ఆ చేసే కెపాసిటీ అందులో లేదు. గురువుగారికి తెలుసు వీడు చేయడం కూడా. కాబట్టి మీకు ఆ సామర్థ్యం ఉంది కాబట్టి కామ్గా ఉన్నాను. నేను చెయ్యి పైకి ఎత్తడం మీరే నిర్ణయిస్తారా? నువ్వు చేయరా. ఇప్పుడు అందరూ చేయిపైకి ఎత్తారనుకోండి, ఒకేప్పుడు అందరూ చెప్తారా? సరే, మనం రామాయణం పోవాలి అంతే, తప్పదు. రామాయణం పోవాల్సిందే, సీతాన్వేషణ పోవాలి. అందరూ చంద్రపైకి ఎత్తారు. అది జాంబవతుడు కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఇంకొకటి అంగతుడికి అందరూ కావచ్చు కాక అదే ఎత్తాడు. కానీ రాముడు ఏం చెప్పాడు? ఒక్కొక్క దిక్కు ఒకరు పంపించాడు. హనుమంతుడు మాత్రం ఎందుకని? హనుమంతుడే వాయువేగం కలిగిన వాడు. ఎక్కడ ఆగకుండా ఆ సముద్రాన్ని దాటగల సామర్థ్యం హనుమంతుడిలో ఉంది.
అందుకు అతను పంపించాడు. మిగతా ఎందుకు పంపించలేదు? ఈ పక్క దిక్కుపోవాలి, ఈ పక్క సామాన్ తక్కువ, కొద్దిగా పోగలరు వాళ్ళు, తర్వాత వచ్చేయగలరు. మధ్యలో కొండల కోళ్ళు ఉంటాయి, ఆ డ్రెస్ తీసుకోగలరు. వాళ్ళ శక్తి అంతే. కానీ హనుమంతుడి శక్తి ఎక్కడా కూర్చోకుండా ప్రయాణం సాగించగలడు. అందుకని హనుమంతుడికి చెప్పాడు. ఈ చూడు విషయం హనుమంతుడు చెప్పింది ఈ జాంబవంతుడు నిర్ణయించాడు అనుకోండి అందరికీ. వెంటనే ఉంగరం ఎవరి చేతికి ఇచ్చాడు? ఎవరి చేతికి ఇచ్చాడా? మిగతా చేతికి ఇవ్వలేదు. ఆయన సామాన్యం తెలుసు, అది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. అది వివరణ. అట్లాగే బిల్లారావు గారు మీకు శక్తి సామర్థ్యాలు కాబట్టి మా శక్తి సామర్థ్యాలు నేను ఎటువంటి సాధన చేయగలను అటువంటి మాకు బోధించండి. అదే పెద్ద పెద్ద వేస్తే మనం చేయలేము. అందుకనే భరద్వాజ మహర్షి గారు మనకి ధ్యానము, యోగము, ఆసనము, ప్రాణాయామం ఏమి చెప్పాలి, మన చేత కాదు కాబట్టి, అందులో మనం నిలబడి ఉండలేము కాబట్టి, మనం ఉద్యోగము, వ్యాపారము, గృహస్థుల్లో ఉన్నాం కాబట్టి, అందుకని చెప్పాడు సత్సంగము పారాయణ చేయండి ఆయన. అది సులభమైన విధానము. దీని ద్వారానే నువ్వు యోగము ధ్యానం ఎటువంటి ఫలితం పొందగలుగుతారో అది పొందొచ్చు, పొందలేకపోవచ్చు కూడా. అందులో కొంచెం ఫాల్ట్ అయిందనుకోండి, శరీరం కూడా దెబ్బతినచ్చు. ప్రాణాయామం చేస్తున్నాను అనుకోండి, గురువుగారు చెప్పినట్టుగా చేయలేకపోతే నా శ్వాసలో ఇబ్బంది రావచ్చు. అలాగే హఠయోగం అంటారు అనుకోండి, దాంట్లో కూడా తేడా వచ్చింది అనుకోండి, కాళ్ళు నొప్పుడు మోకాళ్ళు పట్టుకోవచ్చు. ఇది నా ప్రమాదమే లేదు, పాలకత్వంలో ఆ ప్రమాదమే లేదు. కానీ మన సంస్కారం నుంచే భరద్వాజ మహర్షి గారు ఈ సత్సంగాన్ని ఊరు, వాడ, పల్లె, పట్టణాల్లో ఒకటి చేసుకుంటూ పారాయణ చేసుకుని వచ్చాడు అనమాట. అది ఆయన తెలుసు కాబట్టి. అంటే వీటి ద్వారానే మన సులభంగా పడగలం, ఎప్పుడు అవగాహన చేసుకున్నప్పుడు మాత్రమే. అదే మహాత్మా గారికి మాకిద్దరు మీ యోగ శక్తితో నిర్ణయించి మాకు బోధించండి అన్నాడు. అప్పుడు మహాత్మా గారు అన్నాడు, నేను ఎప్పుడు ఊరికేం చెప్పను, అది వచ్చే శుభశకనాలు సందేశాల ప్రకారంగా నేను మీకు సందేశాలు ఇస్తాను. అది మీకు తెలిసిందే కదా. మహాత్మా గారు ప్రతి ఒక్కరి విషయంలో కూడా అలాగే చేస్తాడు. ఎవరికి ఆ సందేశం వచ్చిందో, ఈ సందేశం వచ్చిందో అలా చేస్తాడు. ఆ సంగతి మీకు తెలుసు కదా. కాబట్టి మీరంతా వెళ్ళి మీకు రాగల సందేశాలను గురించి నాకు చెప్పండి, ఆ ప్రకారంగా మీకు ఉపదేశిస్తాను. అంటే వాడి సంస్కారమే ఉంటుందండి. ఒక సాధన అనుకోండి, ఒకరికి దేవాలయం వెళ్ళాలనుకోండి, వాళ్ళకి అలంకరించడమే సరదా, సంతోషం. ఇంకొకరికి శుభ్రం చేయడమే సంతోషం. కొందరు క్యూ లైన్ దగ్గర ఉండి జాగ్రత్తగా చూసుకోవడం వాళ్ళకి సంతోషం. ఇంకొకరి ప్రసాదం పంచడం సంతోషం. అది వాడికి ఇష్టమే. ప్రసాదం పంచాకి ఇష్టం ఉండేవాడిని నువ్వు శుభ్రం చేయాలంటే వాడికి అది బట్టిగా ఉంటుంది, వాడికి ఉత్సాహమే ఉండదు. అంటే వాడి సామర్థ్యం అది. చిమ్మినా సేవే, పూలు అలంకరించినా సేవే, క్యూని సరి చేసినా సేవే. కానీ వాడి సంస్కారం నుంచి ఆ సేవ చేస్తేనే వాడికి ఆనందం ఉంటుంది. కాబట్టి మీ సంస్కారం ప్రకారం మీకు ఏది అనిపిస్తుందో అది చెప్పండి. నాకు ఇలా చేయాలనిపిస్తుంది అంటే దాని తగ్గ జాగ్రత్తగా చెప్తాను. రే ప్రసాదం పంచాలి నాకు అనిపిస్తుంది అనుకోండి, రే ప్రసాదం ఎలా పంచాలి, తారతమ్యాలు చూడకూడదు, నామస్మరణ చేస్తూ ఉండాలి, వచ్చిన భగవంతుడి రూపంలో ఉండాలి, దాని తగ్గట్టుగా ఒక నామము ఏదో ఒక స్తోత్రము మీకు అందిస్తాడు. అర్థమే అనుకుంటున్నాను. కానీ మీకు వచ్చిన అనుభవ సందేశాన్ని నాకు చెప్పండి, ఆ ప్రకారంగా మీకు నేను బోధిస్తాను. ఇక్కడ సందేశం ఉన్నాడు, శుభ సందేశం ఉన్నాడు. ఇక్కడ మనం అనుకుంటున్నాము మీకు ఏది ఇష్టమో, ఏది చేయాలంటే మీకు ఏది చేసి మీకు ఆనందమో రేపు చెప్పండి. ఫంక్షన్ ఉంది, ఈ పనులన్నీ ఉన్నాయండి, ఎవరైనా ఏ పని చేస్తారు అంటాం కదండి. అదే రేపు అందరూ నేర్చుకున్న తర్వాత ఈ పని చేస్తారా మీరు, ఈ పనిలో ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఏ భావంతో చేయాలి అని చెప్తాం కదండి. అట్లా అయిన తర్వాత అందరూ వెళ్ళిపోయారు. అయిపోయి చాలా రోజులు గడిచింది. కానీ ఎవరికి ఎటువంటి స్వప్నం రాగా
ఒక్క మిలారప్పకు మాత్రమే వచ్చింది. మిగతా వాళ్ళకి ఎందుకు రాలేదు? వీడికి మాత్రం ఎందుకు వచ్చింది అంటే సాధనలో పరిపక్వత. అందరూ సాధకులే, మిగతా వాళ్ళు తక్కువ వాళ్ళేం కాదు, కానీ పరిపూర్ణత. కాయ ఉంది, పండు ఉంది, కింద రాలి పండు ఉంది, చెట్టుని అంటుకున్న పండు అంటుపెట్టుకున్న పండు ఉంది. ఏది మధురంగా ఉంటుంది అంటే మీరు సాధనలో ఆరికి తేరాడు, ఆటుపోటులు తట్టుకుని నిలబడగలిగాడు. జిజ్ఞాస ఎక్కువ ఉంది, అందుకని అతనికి వచ్చింది. ఎవరికైతే శ్రద్ధ ఉంటుందో వాడికి జ్ఞానం లభిస్తుంది అని కృష్ణుడు చెప్పాడు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఏదో గురువుగారు చెప్పారు అని అనుకోని మిగతా ఉండొచ్చు కాక, కానీ సందేశం వస్తుందని చెప్పాడు కదా. కానీ నిరంతరము ఆ భావంతో ఉన్నాడు. ఉన్నప్పుడు కళలు వస్తాయంటారుకోండి, మరి నిరంతరము తీవ్రంగా అనుకుంటే వాళ్ళే వస్తాడు. తీవ్రంగా అనుకుంటే ఎప్పుడు వాళ్ళ సహజంగా చేస్తున్నాడు భావన అనుకోండి, వాళ్ళే వస్తారు కల్లా, ఇంకెవరు రాదు. నేను అనుకున్నాను అంటాను, నేను బాగా అనుకున్నాను, బాగా నాకా మీరు అనుకున్నారు అంత సహచరం చేసినట్టుగా, అంత సేవ చేసినట్టుగా బాగుంటున్నారు, మీకు వచ్చారు కనపడ్డాడు. నేను పారాయణ చేస్తున్నా, మీరు పారాయణ చేస్తున్నారు, నేను సత్యంగా చెప్తున్నా, మీరు సత్యంగా చెప్తున్నారు. మరి మీకు రావడం ఏంటి, నాకు రాకపోవడం ఏంటి? మీరు చేసే సత్సంగంలో, మీరు చేసే పారాయణలో తాదాత్యం ఉంది. ఆ తాదాత్యం మమేకమయ్యారు. శ్వాసలో, ప్రతి శ్వాసలో ఆ అనుభూతి మీరు పొందారు కాబట్టి భగవంతుడు మీకు దర్శనం ఇచ్చాడు, మీకు సందేశం ఇచ్చాడు. నాకు అలా లేదు. నేను తుది మంత్రమే చేస్తున్నాను, తాదాత్యం చెందలేదు, అందువల్ల నాకు రాదు. ఈ మిలారప్ప ఆ మీలాగా తాదాత్యం చెందాడు కాబట్టి అని స్వప్న సందేశం వచ్చాడు. ఏమిటి ఆ స్వప్న సందేశం? ఇది మనకి చెప్పండి, ఇవన్నీ కూడా మన జీవితాన్ని మాధుర్యం చేసుకోవడానికి ఉపయోగపడుతుందండి. ఇది వినడానికి కాదు, చదవడానికి కాదు, సాధనగా మలుచుకోవడానికి. అంటే చూసే ప్రతి ఒక్క వస్తువులో కూడా సందేశాన్ని గ్రహించడానికి. ఇప్పుడు మనం దీపం కూడా సందేశం చెప్పుకున్నాం. మరి మీకు అనిపించడం ఏమిటి, నాకు అనిపించకపోవడం ఏమిటి ఆ దీపం విషయంలో? అంటే ఇప్పుడు ఏదైనా అనుకోండి, ఈయనకి వచ్చే సందేశం అంటే ప్రతి ఒక్క దాంట్లో కూడా ఒక అద్భుతమైన ఆదేశము, సందేశం, ఉపదేశం ఒకటి ఉంటుంది. అప్పుడేమవుతాము, సృష్టి అంతా కూడా ఆ భావంతో చూస్తాం. అప్పుడే నిరంతరము భగవత్ చింతన ఉంటుంది, జ్ఞానం యొక్క చింతనే ఉంటుంది. అంటే అనవసరమైన గురులో పడదు, అందుకు ఉపయోగపడుతుంది. మరి ఈయనకు వచ్చింది ఏంటంటే, ఉత్తరంగా ఉన్న కొండ శిఖరం మీద నేను నిలబడి ఉన్నాను. ఎవరు చెప్తే ఇలా చెప్తున్నాడు, ఉత్తరంగా ఉన్న కొండ మీద నేను నిలబడి ఉన్నా. ఆ శిఖరం ఎక్కడున్నది? ఆకాశాలు అంటున్నది. దాని చుట్టూ సూర్యచంద్రులు తిరుగుతూ ఉంటారు. ఆ తిరుగుతులో ఆ సూర్యచంద్ర కాంతి ప్రకాశవంతం, కాంతిమయంగా వెలిగిపోతుంది. ఆ పర్వతం భూమి అంతా ఆక్రమించేస్తుంది. పర్వతం 4 వైపులా 4 జలపాతాలు ఉన్నాయి. వాటి నుండి సర్వజీవనాలు సరిపోయేంత నీరు ప్రవహిస్తుంది. ఆ 4 నదులు సముద్రంలో కలుస్తున్నాయి. ఆ సముద్రం ఒడ్డున వికసించిన చక్కటి పూలతో నిండి ఉంది. ఇది స్వప్నం, ఒక స్వప్నం. అక్కడుంది ఉత్తరంగా ఉన్న, తను కూర్చున్న దగ్గర ఉత్తరంగా ఉన్న, తను మనం ఎక్కడ నిలబడినామో అది ఉత్తరంగా ఉన్న. మనకు ఉత్తరం ఏది? ఈ సైడు. ఉత్తరంగా ఉన్న అన్నది అది ఎక్కడో ఎంతో చెప్పలేదు. ఉత్తరం కొండగా పడింది, అది చాలా ఎత్తుగా ఉంది, భూమి అంతా ఆక్రమించేసి ఉంది. దాని చుట్టూ సూర్యులు తిరగతా ఉన్నారు. అది కాంతిమయంగా వెలుగుతూ ఉంది. 4 జలపాతాలు ఉన్నాయి, 4 నదులు ఉన్నాయి. అది నిరంతరం ప్రవహిస్తూ ఉంది. ఆ నీటి ద్వారా సత్యశ్యామలంగా ఉంది. ఆ నీరంతా కూడా సముద్రంలో కలుస్తుంది. ఆ సముద్రం ఒడ్డున చక్కని పూలు మొలిచాయి. ఇది కథే, కళ. మరి ఇందులో ఏం భావం ఉంది?
ఇప్పుడు నాకు కళ వచ్చింది, నాకేంది అసలు ఇదేం కథ ఇది, ఏమో ఆ కొండ వచ్చింది, కొండ చూడకూడదు కావాలి కళ్ళు, ఏమవుతుంది అనుకుంటుంది, కొండ కనబడింది ఏమవుతుంది ఆయన అని భావించుకుంటాను. దానికి వివరిస్తున్నాను అనమాట. అది సద్గురు యొక్క విధానం అండి. దానికి చెప్తున్నాడు ఆయన, నీకు వచ్చిన కల్పలో ఉత్తర దిక్కుగా కనిపించిన భాగం బౌద్ధ మతం దృఢంగా నాటుకున్న ఒక టిబెట్ దేశం. ఉత్తరం కొండ కనబడేది కదా, ఆ ప్రదేశము బౌద్ధం నాటుకున్న టిబెట్ యొక్క దేశం. ఇప్పుడు ఇక్కడి నుంచి మనకు ఉత్తరం పడవ చూస్తాం అనుకోండి, పడవ చూస్తే మన కొండలు కనబడతాయి. ఆ కొండ ఏ కొండలు అవి అమ్మా? కాంబా కొండలు. మనకు కనబడి ఫస్ట్ కాంబా కొండ కనబడతాయి ఇక్కడి నుంచి చూస్తే. ఆ కాంబా కొండ దాటుతానే తర్వాత తిరుమల కొండ కనిపిస్తాయి మనకి. ఇప్పుడు కాంబా కొండలు కనిపించాను అనుకోండి, అంటే ఆ ప్రదేశం ఏంటి? ఆ కాంబాకొండ ఊరు. నాకు కనబడే కొండలు ప్రదేశం ఏంటి? కాంబాకొండ ఊరు. అట్లాగే నాకు ఉదయం కొండ కనబడుతుంది, అది టిబెట్ యొక్క ప్రదేశం. ఇప్పుడు కాంబా దాటి కాళహస్తి పోయాం అనుకోండి, మన కొండ కనబడతాయి, అది తిరుపతి ప్రదేశం. ఏది? తిరుమల కాదు, తిరుమల ప్రదేశంలో కొండలు ఉన్నాయి, తిరుపతిలో ఉన్నాయి. కొండ పైన తిరుమల. నేను కాళహస్తి చూస్తున్నాను అనుకోండి, నాకు పడబడి దిక్కున కొండలు కనబడ్డాయండి. చాలా ఎత్తుగా ఉంది, మొత్తం ఆక్రమించి ఉంది అనే భావన ఇట్లా కలిగించుకోవాలి ఇక్కడ. అందుకని ఆ ప్రాంతం అంతా కూడా అది టిబెట్ దేశం. నీకు కనిపించిన పర్వతం మార్పా అనువాదకుడైన నేను. ముందు ప్రదేశం చెప్పాడు, కొండొచ్చి నేనని చెప్పాడు. కొండ నేను, నువ్వు దానిలో నిలబడ్డావు కాబట్టి నా సాంప్రదాయానికి నువ్వు చెందినవాడివి. తిరుపతిలో ఉద్యోగం, తిరుమలలో నివాసం. వాడు ఏమంటారు? తిరుమల అంటారా, వాడు ఉండేవాడు అంటారా, తిరుపతిలో ఉండేవాడు అంటారా? తిరుమలలో ఉద్యోగం, తిరుపతిలో నివాసం, తిరుపతి వాసం అంటారు. కానీ నువ్వు కొండ మీద కాబట్టి నువ్వు నా సాంప్రదాయం చెందినవాడి అని చెబుతూ, దాని శిఖరం ఆకాశం అంతా ఉంది, అంటుకుంది. అంటే మన సాంప్రదాయం ఆకాశాన్ని అంటుకుంటుంది, అంత ఎత్తుగా పోతుంది. అంటే అది వచ్చి నా స్వప్నం చెప్తున్నానండి ఇక్కడ. ఆయన సాంప్రదాయం అంత ఎత్తుగా పోతుంది. మనకి గడిపేది కొండ. ఏది? ఇంతకు ముందు సాయినగర్ సత్సంగం లేని ప్రాంతంలో మనకి కొండ బాబా యొక్క తత్వం, లేకపోతే మందిరం. ఆ కొండ మీద కూర్చున్నవాడు ప్రదేశం సాయినగర్, కొండ వచ్చి మందిరం, ఆ మందిరంలో ఉన్నవాడు బాబా. ఆ బాబా సాంప్రదాయం, ఆ సాయితత్వం ఎంత ఎదిగింది. సాయినగర్లో బాబా టెంపుల్ ఉండడం వల్ల ఈ సాయితత్వం అనేది ఇక్కడ నుంచి చిరసత్రం వరకు పాకిందా లేదా అనేది మొత్తం ఆక్రమించేస్తున్నది. తర్వాత అది ఆకాశాన్ని అంటింది. నిరంతరము నామసరిత్రం అంటే ఓం సాయి, శ్రీ సాయి అట్లా అంటే మరి పైకి పోతాడు, అది శబ్దం అంతా కూడా. ఆ రెడ్డి అంటే ఎక్కడో ఉంటారు, తెలుసు దాటి ఉంటారు, కోటపడి కన్నా కూడా ఆ మైకి వినపడదా, వ్యాపించిందా లేదా సాయి నామోచ్చారణ. అట్లాగే మన సాంప్రదాయం కూడా ఆకాశాన్ని అంటుకుంటుంది, అంత ఎత్తుగా ఉంటుంది అంటున్నాడు. మరి దాని చుట్టూ తిరిగిన సూర్యచంద్రులు తిరుగుతున్నారు. దానివల్ల ఆ ప్రదేశం అంతా కాంతిమయంగా ఉంది. సూర్యుడు జ్ఞానానికి గుర్తు, చంద్రుడు ప్రేమకు గుర్తు, శాంతికి గుర్తు. అటు సూర్యుడు, ఇటు చంద్రుడు, ఆ రెండింటి కాంతి వల్ల ఆ ప్రదేశం అంతా కూడా కాంతిమయంగా ఉంది. ఉదయం మధ్యాహ్నం హారతి సూర్యుడు బ్రహ్మాండంగా ఉంటుంది, సాయంకాలం సేజార్తి పల్లకి సేవ శాంతిమయంగా ఉంటుంది. కల్పితమా? అంటే ఆ తత్వం ఈ ప్రాంతంలో అలా వ్యాపించింది కదా. ఆ సూర్యుడు జ్ఞానము, చంద్రుడు శాంతి స్వరూపము. ఆ కాంతి ఈ సాయినగర్లో ఏ విధంగా అయితే పగుల హారతులు, సాయంకాలం పల్లకి సేవ ఏవైతే ఉంటుందో ఆ విధంగా అది కాంతిమయంగా ఉంది.
అది వ్యాపించడానికి సందేశం అన్నాడు. ఆ తర్వాత ఈ ప్రపంచంపై వర్షించే భగవంతుని కృపకు అది చిహ్నం. ఈ ప్రదేశంపై భగవంతుని కృపకు చిహ్నం అంటే ఇక్కడ సాయినగర్ మందిరంలో జరిగే నామోచ్చరణ కావచ్చు, పారాయణ కావచ్చు, పూజ కావచ్చు, ఈ సాయినగర్ వాసులకంతా కూడా భగవంతుని కృప వల్ల కలిగింది. మరి ఇంతమంది అక్కడికి పోతున్నారంటే చిహ్నం అంటే గుర్తే కదా. కాబట్టి అక్కడ జరిగే నామస్మరణ ప్రార్థనంతా కూడా ఇంతమంది హృదయాల్లో అక్కడ వెళ్ళగలిగారంటే వాళ్ళలో భగవంతుని కృప ఉందని గుర్తు. ఆ పర్వతమును మొత్తం ఆక్రమించుకోవడం వల్ల మనం సాధించే సాధనా ఫలితాలు ప్రపంచమంతా వ్యాప్తి చేయడానికి సంకేతము. ఆ పర్వత మొత్తం భూమి అంతా ఆక్రమించేస్తున్నది కదా. ఇక్కడ సాయినగర్లోని సాయితత్వం అనేది ఇలా ఇంటింటా ఈ సాయిన ప్రాంతం అంతా కూడా వ్యాపించి ఉందా లేదా. కాబట్టి సాయి మందిరం పర్వతం అనుకుంటే దాని యొక్క ఫలితం చెప్తాడు ఇక్కడ. దాని యొక్క ఫలితం మొత్తం వ్యాపించి ఉంది. దాని యొక్క సాధనా ఫలితాలు, నాకు కష్టం వచ్చింది, బాబా గుడికి పండి పోయి ఇచ్చాను, నాకు ఫలితం జరిగింది. అది దుల్ల కొబ్బరికాయ వేయండి, నాకు ఫలితం వచ్చింది. మరి ఆడాది మందిరం లేదనుకోండి, ఎక్కడ కొబ్బరికాయ వేయమంటారు, యాడికి పంపుతారు, మనం మందిరమే లేదాక. బయట మనం ఈ సాయినగర్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ సాయినగర్ ఒక దేశం అనుకుంటున్నాం. వాళ్ళు టిబెట్ దేశం అన్నారు, మరి ఇక్కడ సాయినగర్ దేశం అనుకుంటున్నాం. కాబట్టి ఆ సాయినగర్ మందిరంలో ఫలితాలు అంతా వ్యాపించిందా లేదా. పర్వతం ఏ విధంగా అయితే ఆ ప్రదేశం అంతా వ్యాపించిందో సాయినగర్ అనే శిఖరం కూడా, సాయి మందిరం శిఖరం కూడా ఈ సాయినగర్ అంతా వ్యాపించి ఉంది. అక్కడ ప్రవహించే 4 నదులు ఉపదేశాత్మలకు చిహ్నాలు. అక్కడ ప్రవహించే నదులు 4 నదులు చెప్పాడు, ఉపదేశానికి చిహ్నాలు అన్నాడు. మరి మందిరంలో ఏముంది, 4 హారతులు ఉన్నాయి. 4 హారతులు మందిరంలో ఉన్నాయి. కాగడ హారతి ఉంది, మధ్యాహ్న హారతి ఉంది, ధూపారతి ఉంది, సేజ హారతి ఉంది. ఇవన్నీ ఒక సాధన పద్ధతి ఉన్నా కాదా. ఎందుకంటే ప్రతి ఒక్కరూ సంధ్యావందనం చేయడం అది సాంప్రదాయం. 3 వేళ సంధ్యావందనం అది కులానికి మాకు సంబంధించింది కాదు. ప్రతి ఒక్కరూ ఆ 3 వేళ భగవంతుడు స్మరించాలి. అది అడుగట్టిపోయింది కాబట్టి సాయినాథుడు హారతలు ప్రవేశపెట్టారు, ప్రోత్సహించాడు. 6 హారతలు ఇప్పించుకోవడం కాస్త అంటే ప్రతిరోజు 4 హారతలు కూడా పోగలడం కూడా అది సాధనలో పద్ధతి బాగా ఉన్నా కాదా అనుమానం ఉంటే అడగండి. ఇది మన సాయినగర్ విషయం. పారమార్థంకి వెళ్తాం అంటే అది బౌద్ధ ధర్మం కావచ్చు, ఏ విధానం కావచ్చు, 4 సాధనా పద్ధతుల ద్వారానే అని చెప్పాడు. 4 సాధనా పద్ధతులు: సాధన చతుష్టయం, వివేకము, వైరాగ్యము, సత్సంపత్తి, ముముక్షత్వం. ఇవి 4 కూడా సాధనా మార్గాలు. సాధనా చతుష్టయం అంటే 4 మార్గాలు. సరే, అది మనకు అర్థం కాదు. సత్యం, ధర్మం, శాంతి, కరుణ, ఈ 4 పద్ధతులు. ఈ 4 నదులు. ఒకటేమో బాబా షిరిడి హారత 4 అనుకుంటున్నాం, ఇంకోటేమో సాధనా సంపత్ అనుకుంటున్నాం, సాధన చతుష్టయం. ఇంకోటేమో మనకి ఇవే అర్థం కాకపోతే సత్యము, ధర్మము, ప్రేమ, కరుణ, శాంతి, కరుణ, ఇవి కూడా సాధన పద్ధతులు. ఇప్పుడు దేవాలయంలో 4 హారతులు, బాబా నదిలో ఈ 4 హారతులు కూడా వివేక, వైరాగ్య, సత్సంపత్తి, ముముక్షతో ఇమ్మడబడి ఉంటుంది, అనుసంధానం ఉంటుంది. బాగా గమనించాలైతే ఎలా గమనించాలి? కాకడ హారతలో భావం అంతా గ్రహించామనుకోండి, వివేకం మేల్కొంటుంది. సుప్రభాతం అంటే ఏంటి? ఎవరిని మేల్కొల్పుతున్నాం? మన మనసును మేల్కొల్పడానికి సుప్రభాతం. ఆయన నిద్రపోతే ప్రపంచం ఎలా ఉంటుందండి? ఆ మేల్కొంటున్న వివేకం మేల్కొంటుందా, మేల్కోదా? ఆ వివేకం దాని వైరాగ్యం, అది మధ్యాహ్న హారతి. సత్సంపత్తి అన్నాం, సర్వము, దమము, ఉపరతి, తితీక్ష, శ్రద్ధ, సమాధానం, ఈ 6 సత్సంపత్తి అన్నారు. ఈ సత్సంపత్తి 6 కూడా ఋషో మమ ప్రియంలో ఉందని నేను భావించుకుంటున్నాను. ఋషో మహా సాయంబద్ధంగా అండి అది ఉందని నేను భావించుకుంటున్నాను.
ఇంకా సేదార్తి ముముక్షుత్వం. ఇవన్నీ వచ్చినప్పటికీ ఏమండి, వీటికి అన్నింటికి కూడా ముముక్షుత్వం అంటే అండి పరమానందం. ఈ భావాలతో ఉన్నప్పటికీ సాయంకాలం పరమానందంతో ఉండగలుగుతాం అన్నమాట అని భావించుకుంటున్నాం. ఇప్పుడు ఏమన్నా సత్యము, ధర్మము, శాంతి, కరుణ. మరి సత్యం ద్వారా హరిశ్చంద్రుడు అయ్యాడు. ధర్మం ద్వారా మహాభారతం ధర్మో రక్షిత రక్షిత. శాంతి ద్వారా గాంధీ మహాత్ముడు శాంతితో స్వరాజ్యాన్ని సాధించాడు. కరుణ ద్వారా శిబి చక్రవర్తి. అంటే ఇవన్నీ సాధనాపదం ఉన్నా కాదా? ఆ 4 నదులు నదులు అనుకుంటే మన నీరు అనిపిస్తుంది. ఆ 4 నదులు ప్రవహిస్తున్నాయి. దేని మీద ప్రవహిస్తున్నాయి? అద్భుతమైన బౌద్ధ సాంప్రదాయం మీద ప్రవహిస్తున్నాయి. సాంప్రదాయం దాని స్పర్శ ఎక్కడుంది? ఉత్తమైన సాంప్రదాయంలో ఉంది. అలాగే సాయితత్వం ఉత్తమైన సాంప్రదాయంలో 4 ఆర్తలు ఉన్నాయి. సాధన సంపత్తి ఉంది. సత్యము, ధర్మము, శాంతి, కరుణ ఉంది. ఎప్పుడు? ఆ పర్వతం మీద ఉన్నప్పుడే, సాయి మందిరం మన హృదయంలో ఉన్నప్పుడే. సాయి మందిరం హృదయంలో ఉన్నప్పుడే మనకి శాంతి ఉంటుంది, లేకపోతే ఆ శాంతి ఉంటుంది. హృదయం ఉన్నప్పుడే కరుణ ఉంటుంది, లేకపోతే పీడితం ఉంటుంది. అంటే పీడించే గుణం ఉంటుంది, కరుణ లేకుండా ఉంటుంది. అలాగే మందిరం ఉంటే ధర్మం ఉంటుంది, లేకపోతే అధర్మం ఉంటుంది. లోపల ఆయన ఉంటే సత్యం అసత్యం ఉండదు, సత్యమే ఉంటుంది. కాబట్టి ఆ కొండ మీద ప్రవహించినప్పుడు మాత్రమే, సాయి సభ ఉన్నప్పుడు మాత్రమే మనం ఆలోచించగలుగుతున్నాం. గత ఎలా మనం ఆలోచించాం. గత మన జీవితం ఎలా ఉంది ఆలోచించండి. గత ఎలా ఉంది? ఈ కొండ మీద వచ్చాం కాబట్టి, ఆ నది పారుతూ కొండను టచ్ చేసింది కాబట్టి, ఆ కొండ మీద ప్రవహించింది కాబట్టి మనలో ఈ 4 ఉద్భవించడానికి అవకాశం ఉంది. లేదు కొండ పక్కకి పోయినాం అనుకోండి, అందులో అవకాశం జారవించుకోవడం అవుతాం. కాబట్టి ఈ 4 రకాలు ఉపదేశ పద్ధతులు చేసినారన్నాడు. వాటిని ప్రవహించే జలం 4 రకాల సత్యాలను వెల్లడి చేస్తున్నాయి. ఇప్పుడు 4 సత్యాలు మనం వివరించుకునేసాం. ఈ చదవక ముందే 4 సత్యాలని ఫలితాన్ని వివరించుకున్నాం. వాటిని దూరడం వలన జనులంతా ఉద్ధరింపబడుతున్నారు. ఏది? ఆ నది నీటిని తాగడం వల్ల. అలాగే సత్యం అనే జలం, ధర్మం అనే జలం, శాంతి అనే జలం, కరుణ అనే జలం తాగితే వాళ్ళు ఉద్ధరింపబడరా? దానిలో వివరించుకునేసాం. అలాగే సాధన సంపద పట్టుకుంటే వాడు ముక్తి పాదం పొందగలనా? పొందుతాడు, ఖచ్చితంగా పొందుతాడు. అలాగే 4 హారతలు వెళ్ళిన వాడు మనసు ఎలా ఉంటుంది? ఆనందమైన ఉంటుంది. అంటే ఉద్ధరణ జరుగుతుందా జరగదా? వెళితే కాదండి, అందులో మాదిరి అనుభవిస్తే. నేను 4 హారతలు వెళ్తున్నా, ఆ పని అనిపించలే, కానీ నాలో సత్యము, ధర్మము, శాంతి, కరుణ ఉండడానికి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి అది గుర్తించాలి ఇక్కడ. వాటిని తాగడం వల్ల అవి జనులంతా ఉద్ధరింపబడ్డారు. అంటే ఒక వ్యక్తి సంస్కరింపబడితే వాడు చుట్టూన్న వాతావరణంలో సంస్కరింపడానికి అవకాశం ఉంటుంది, వీళ్ళ నిజాయితీ ఉంటే. కాసేపు ఉండి కాసేపు ఉండకపోతే వచ్చిన వాళ్ళు కూడా కాసేపు ఉంటారు, కాసేపు ఉంటారు. సంపూర్ణంగా ఉన్నారనుకోండి, సంపూర్ణంగా అందరూ ఉండగలుగుతారు. కాబట్టి ఆ నీరు జనులు ఉద్ధరింపబడుతున్నారు. ఆ జనులు కలిసే సముద్రం పరమసత్యం. సముద్రం అనేది అనంతం. అన్ని సాంప్రదాయాలు, అన్ని విధానాలు ఆ సత్యంలో మమేకం కావాల్సింది. నదులన్నీ కలిసేది ఎక్కడ ఉంటాయి? సముద్రమే. తపన పడతాయి సముద్ర గలవాలని. ఎన్ని నదులు ఉన్నాయి? ఆ నదులు ప్రవహించినప్పుడు ఎన్ని అడ్డంకులు వస్తున్నాయి? కొండలు వస్తున్నాయి, చెట్లు వస్తున్నాయి, గుంటలు వస్తున్నాయి. అవన్నీ పడి లేచుకుంటూ ఎక్కడ ఆగకుండా సముద్రానికి ఏ విధంగా ప్రయత్నం చేస్తుందో అన్ని సాంప్రదాయ విధానాలు కూడా ఆ సత్యమైన సముద్రం లయించడానికి ప్రయత్నిస్తుంది. అలాగే అందరి హృదయాలు కూడా, అందరి భావాలు కూడా సముద్రం లాంటి అనంతమైన సత్యమైన ఆ భగవతత్వంలో మమేకం కావాలి.
మమేకైనా అనుకోండి ఇంకా వేరైన భావన ఉండదు. ఇప్పుడు అందరం భగవతత్వంలో ఇక్కడ బాబాలు పెట్టుకున్నాడు, బాబాలు అనుకుంటున్నాం మనం. రాముడు అనుకుంటే రాముడు అనుకుంటున్నాం. మన అందరం అందులో మమేకం అనుకోండి, ఇంకా రాముడు వేరు మనం వేరు అంటే ఉన్నాం. ఒక ఉప్పు బొమ్మ సముద్రంలో కనుక్కోవాలండి, సముద్రం దిగి ఏమవుతుంది? కరిగిపోతుంది. సముద్రం అయిపోయింది, బొమ్మ ఆడదు అక్కడికి. ఇక్కడ బొమ్మ కనపడుతుంది ఏమన్నా ఇంకా కరిగిపోయింది. ఇంకా దాని రూపం సహజత కోల్పోయింది. అలాగే ఈ తత్వవంతాలు ఈ సంప్రదాయాలు అన్నీ కూడా అలా బొమ్మగా అనుకోండి, మన వ్యక్తిత్వం ఉండదు, ఇక్కడ పేరు ఉండదు, వీడి రూపం ఉండదు, వీడి గుణాలు ఉండదు, అన్ని గుణాలు అనుగుణాలు అయిపోతాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ అన్ని సాంప్రదాయాలు కూడా ఉపదేశ మార్గాలు కూడా సమన్వయ పడతాయో అట్టి సముద్రం ఆ కలిసేది, అట్టి సముద్రమే సాయితత్వం. ఎందుకు చెప్తున్నామంటే అన్ని సాంప్రదాయాలు, అన్ని ఉపదేశ మార్గాలు అన్నీ చూడండి. అది జైన మతం చూస్తారా, క్రైస్తవ మతం చూస్తారా, ఇస్లాం మతం చూస్తారా, ఇంక హిందూ మతం చూస్తారా, ఏ మతం చూడండి, అన్ని మతాల ఉపదేశాలన్నీ కూడా బాబా తత్వంలో ఇవ్వబడి ఉందా లేదా? అందుకని ఆ తత్వాలు అన్నీ కూడా అటు సముద్రం అంటే ఇక్కడికి వస్తే సమన్వయపడతాయి అన్నాడు. ఇక్కడ అన్ని మార్గాలు సమన్వయపడతాయి, ఏకీభవిస్తాయి. అటువంటి సముద్రం ఇదే అన్నాడు. ఇప్పుడు బాబాకి ప్రతి ఒక్కరు కూడా వేదం చెప్పిన వచ్చాడు, అక్కడ వాడికి సమన్వయం దొరికింది. అలాగే ఖురాన్ చెప్పి వచ్చారు, వారికి అక్కడ సమన్వయం దొరికింది. అలా క్రిస్టియన్స్ వాడు వచ్చారు, అక్కడ సమన్వయం దొరికింది వాడికి. అంటే వేరే అనిపించలేదు మరి. అందుకని బాబా ద్వారకామాయి పేరు పెట్టాడు ఆ మసీదుకి. ఎందుకు? 4 పురుషాలను ప్రసాదిస్తుందని. కృష్ణుడి ప్రేమతత్వం, ఆ ప్రేమతత్వం ద్వారకామాయిలో ఉంది. 2 కృష్ణుడు ఎంత ఎదిగినా ఒదిగుండే గుణం. అదే కుజేరుడు వచ్చినా కూడా ఎంత ప్రేమగా ఆప్యాయంగా అందించాడు. భిక్షగాడు వచ్చినా కూడా బాబా ఎంతగా ఆప్యాయంగా పలకరించాడు. ఒక ముసలాడు దూరంగా జొన్నరొట్టి ఎండిపిడి పెట్టుకుంటే ఎంత ప్రేమగా సేకరించాడు. అందుకని దాని ద్వారక అంటే ఏంటి? ఆ భావాలని కూడా ఇక్కడ సమన్వయం భావాలు కనిపించిందా లేదా? అందుకని బాబా అన్ని సాంబాయిలకు సమన్వయమయ్యే సముద్రం ఇది అన్నాడు ఈ పుస్తకంలో. ద్వారకామాయి మనకి ఏది సమన్వయం కాలేదు బాబా దగ్గర. భగవద్గీత శ్లోకాలు చెప్తే దానికి వివరణ ఇచ్చాడు, దాని ఆచరణ చేస్తున్నాడు ఆయన. ఆ జీవితం అంతా కూడా అన్ని మత సాంప్రదాయ ఆచరణే బాబా యొక్క జీవితం. కాబట్టి మీరు ఏ సాంప్రదాయం రండి, ఏ రూట్లో రండి, తిరిగి అడుగు చేరాల్సింది. ఆడకొస్తే ఏమవుతుంది? అన్నీ అక్కడే దొరుకుతుంది అన్నమాట. సరే, మనం మార్కెట్కి వెళ్ళాలి, అర్థం కావాలంటే ఒక దగ్గర ఒక మంచి వస్తువు దొరుకుతుంది, ఇంకో దగ్గర ఒక మంచి వస్తువు దొరుకుతుంది, ఇంకో దగ్గర మంచి వస్తువు దొరుకుతుంది. అన్ని వస్తువులు రేట్లు కనుక్కుంటున్నాం. అన్ని రేట్ల వస్తువులు కలిసి ఒకే దగ్గర దొరుకుతుంది, అదే ధరకి. అంటే ఏంటి? ఆ వస్తువుల్లో ఉన్న విధానం కావచ్చు, క్వాలిటీ కావచ్చు, అన్నీ కూడా ఇక్కడ చూస్తే ఇది అది రెండు ఒకటిగానే ఉంది. బ్రూక్ బాండ్ అదే ఉంది, లిఫ్టర్ అదే ఉంది, రెండు ఒకటిదే, లేబుల్స్ వేరే, లోపల పదార్థం అంతా ఒకటే అనే భావం ఏ విధంగా అయితే మనకు కలుగుతుందో ఈ సరిపోతుంది కానీ పోలిక. బ్రాండ్ వేరే కానీ దాంట్లో ఉండేదంతా కూడా ఒకటే. ఆ బ్రాండ్ ఈ బ్రాండ్ తీసుకొచ్చి అనుకోండి, ఇదేంటి ఇది కూడా ఇదే, దీనిలో రంగు రుచి వాసన, దీనిలో రంగు రుచి వాసన, తేడా ఏముంది అని అనిపించినట్టుగానే అన్ని మతాల సమన్వయం కూడా ఈయనకి వస్తే కనిపిస్తుంది. అందుకని అటువంటి సముద్రము సాయితత్వము. మనలో బయట సర్వ జగత్తును వెలిగింపజేసే జ్ఞానజ్యోతి ఆ సముద్ర మార్గాన్ని వికసించి ఉన్న పూలు. మనలో బయట సర్వ జగత్తును వెలిగింపజేసే జ్ఞానజ్యోతి ఆ సముద్రం వికసించిన పూలు. అది సాధకులు గుర్తించవలసిన పరమ సత్యాలు, సాధకుల చేత గుర్తింపబడిన పరమ సత్యాలట. మనలో బయట మొత్తం కూడా జ్ఞాన స్వరూపి అయిందంటే ఆ జ్ఞానది వెలుగులు ఉంటుంది, ఆ వెలుగులు పూలుగా ఉంది, ఆ పూలు సాధకుల చేత గుర్తింపబడిన సత్యాలు. అంటే ఆయన గురించి గ్రహించినటివి. ఆయన చుట్టూ ఉన్నవాళ్ళు అటనుకున్నాం, సముద్రం ఒడ్డున ఉన్నాడు కదా, సముద్రం పక్కన ఉన్నవాళ్ళు అంతా కూడా
అనంతమైన జ్యోతి తనలో ఏదైతే ఉందో, బయట ఏమైతే ఉందో, చుట్టూ ఏమైతే ఉందో అంతటా ఉండే ఒకే తత్వము అనే భావాన్ని గుర్తు చేయడం కోసంగా ఆ పూలంతా కూడా ఒకే రంగులో ఒకే కొలతలో ఉన్నట్టుగా అక్కడ కనిపిస్తుంది అన్నాడు. అంటే అండి సాధకులో కనబడేది సత్యాలే అక్కడ ప్రకటమవుతుంది అని. అంటే ఏంటి? మనలో ఉన్న నీతి నిజాయితీ లేదా ఉత్తమ సంస్కారం, ఆ సంస్కారము మాటల ద్వారా వ్యక్తమవుతుంది, చేతల ద్వారా వ్యక్తమవుతుంది. అది పూలు. సాధనల ద్వారా చెప్పబడే సత్యాలు అది. అంటే మనందరూ సత్సంగంలో ఉన్నాం అనుకోండి, మనమందరూ సముద్రం ఒడ్డు ఉన్నాం. సముద్రం తర్వాత మనలో నేను చెప్పినానే 4 సత్సంపదలు, 4 సాధన సృష్టాయాలు, సత్యంతరం ఇవన్నీ కూడా సాధన చేసాం. సాధన చేసిన తర్వాత అక్కడ ఉన్న పూలన్నీ కూడా ఆ సాధనలో ఫలితం. అంటే నాలుగు ఏ సాధనలో ఉందైతే ఉందో అటువంటిది ఈ పుష్పాలు. నేను సాధన చేస్తున్నాను అనుకోండి, సాధన చేసిన తర్వాత ఈ సాధన ఫలితం మీరు అది కనబడింది అనుకోండి, మీరందరూ పుష్పాలు అయిన తర్వాత నేను అంటాను అనమాట, వీడు తగ్గం పోతున్నాడు, నీకేదో అనుమానం వస్తే నా మేడం కలు, నీ సందేహం వస్తే ఈ మేడం కలు. ఎందుకని? వాళ్ళు చెప్పగలరు కాబట్టి. అంటే గుర్తుపట్టగలరు. సాధకుల చేత గుర్తింపబడ్డ సత్యాలు. సత్యంగా మీరు ఊరిపోతున్నారు, సత్యం ఎలా ఏముందండి అని చెప్తారు మీ సత్సంగం. అంటే మీ చేత గుర్తింపబడ్డారు. అంటే నీ సత్యము ధర్మము ఈ శాంతీకరణ అనేది అనే విధానం ఆ సబ్జెక్ట్ అనేది వాళ్ళలో ఉంది. అలా ఉందంటే నాలో ఉంటే నేను గుర్తుపట్టగలను, నాలో అయితే గుర్తుపట్టగలను. కాబట్టి సాధకుల చేత గుర్తింపబడిన అది పుష్పాలు. ఇంతవరకు చెప్పాడు మహాత్మా గారు ఆ ఒక చిన్న దానికి. అంటే దీన్ని బట్టి నీ స్వప్నం సర్వ విధాల శుభకరము, ఇందులో అశుభం అంటూ ఏమీ లేదు అని చెప్పాడు. ఇక్కడ మాస్టర్ గారు చెప్పారు, మీరున్న సాయినగర్లో ఇక్కడ మీరంతా ఉండడం కూడా చాలా శుభశకరము. ఎందుకంటే పర్వతం లాంటి సాయి మందిరం ఒకటి ఉంది, సాగసుడు 4 హారతులు ఉన్నాయి. తద్వారా ఈ ప్రదేశం అంతా కూడా ఆ సత్యం వ్యాపించింది. అలా వ్యాపించిన తర్వాత మనం ఎవరికి మనం బయటపోయినాం అనుకుంటే మనం గుర్తించాం కాబట్టి సాయి అనుకోండి బ్రహ్మాండ పుష్పాలు ఉన్నాయా అని గుర్తింపబడినట్టుగా ఈ మహాత్మా గారు వారి నిలరపకి ఇస్తే మాస్టర్ గారు మనలాంటి మందబుద్ధులకి ఇచ్చాడు ఈరోజు. ఇది ఆ స్వప్నంలో ఉన్న ఒక్క స్వప్నంలో ఉన్న సందేశం. ఇంకా మిగతా స్వప్నాలు మొత్తం 4 స్వప్నాలు వచ్చాయి. ఆ 4 స్వప్నాలు రేపు శనివారం గురించుకుందాం. స్వస్తి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय, सद्गुरु श्री मिलार महाराज की जय, गुरुदेव दत्त।